అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. ముందుగా అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి. పొద్దున్నే లేవకముందే అన్నదమ్ముల ప్రేమ చూసి నా కడుపు నిండిపోయిందబ్బా. ఎప్పుడు కొట్లాడకుండా ఇట్లుంటే ఎంత మంచిగా ఉంటది కదా. కానీ పిల్లలు అంతే, 5 నిమిషాలు మంచిగా ఉంటారు, 5 నిమిషాలు కొట్లాడతారు. ఇక్కడైతే ఉదయం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మెంతులు జీలకర్ర అయితే నైట్ నానబెట్టుకున్నాను. ఇంకా వాటర్ అయితే తాగుతున్నా. మెంతులు వాటర్ అనేది మనకు హెల్త్ కే కాదు, మన హెయిర్ కి కూడా చాలా మంచిది. ఇది చాలా మందికి తెలిసే ఉంటది. మనము హెన్నా అప్లై చేసుకునేటప్పుడు కూడా మెంతుల్ని వేసుకుంటే చాలా స్మూత్ గా అవుతుంది హెయిర్. చేదుగా అనిపించి తాగాలనిపించదు కదా. మన హెల్త్ కి ఏదైనా మంచిది అంటే అది మనకు నచ్చదు అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా కాఫీ అయితే తాగుతాను. వేడిగా ఇట్లా కాఫీ కూడా తాగటం వల్ల కుట్లు తొందరగా ఆరిపోతాయి అంటారు. ఉదయం సాయంత్రం 2 పూటలు గానీ లేదంటే ఉదయం గానీ ఖచ్చితంగా తాగుతాం. లేకపోతే ఆ రోజంతా నాకు ఏదో కోల్పోయినట్టుగా ఉంటది. బిగ్ బాస్ లో తనూజకున్నట్టు. పాప అయితే ఎత్తుకుంటే ఏం అంటలేదు, కింద పడేస్తే మాత్రం మస్తు ఏడుస్తుంది. ఇంకోటి, నేను పాలో కాఫీయో తాగుదాం అనుకున్నప్పుడు గానీ లేదంటే తిందాం అనుకున్నప్పుడు గానీ వాయిస్ ఎక్కువ చేస్తుంది. పిల్లలు కరెక్ట్ గా మనం తినే టైంకే ఏడుస్తారు కదా. దేవుడు పరీక్షిస్తాడంట మనకు తిండి పైన ఉందా లేదంటే పిల్లల పైన ఉందా అని. వర్షం అయితే కోపించిందనమాట. అది కూడా మొత్తం కాదు, సగం వరకే, ఇంకా సగం దిగబడుతుందంట. ఇక ఇవి కూడా ఆరే వరకు మస్తు టైం పట్టేలాగుంది. ఎండ కొడుతుంది కానీ మస్తు గాలి పెడుతుంది. అసలు ఎండ కొట్టినట్టే లేదనమాట. అందుకే ఆరటానికి చాలా టైం పట్టేలాగుంది. ఇక్కడ ఉదయం టిఫిన్ కోసం అయితే నేను రవ్వతో ఊతప్పం లాగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అయితే రవ్వను తీసుకొని వేయించుకున్నాను అనమాట. కొంచెం మంచిగా స్మెల్ వచ్చే వరకు వేయించుకొని అందులోనే కాస్త సోడా ఉప్పు అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. ఆపరేషన్ అయింది కదా, మీరు అన్ని తింటున్నారా అని అడిగారు. మాక్సిమం నేను అన్ని తింటున్నా. పప్పులు కూడా తినొద్దు అంటారు కానీ హాస్పిటల్లో మాత్రం తినమనే చెప్తారు. ఇంకోటి, హాస్పిటల్లో ఉన్నప్పుడే నేను ఇడ్లీ సాంబార్ బాగా లాగించేసిన. అందులో కూడా పప్పు అయితే ఉంటది కదా. ఇందులో కాస్త జీలకర్ర కూడా వేసుకున్నాను. అరుగుదలకు మంచిగా ఉంటది కదా, అందుకోసం. అప్పుడే ఎందుకు పని చేస్తున్నావు చేయకుర్రి అని చాలా మంది అంటున్నారు. నిజానికి నేను ఇంట్లో ఏ పని చేస్తాను, మంచిగా తిని అంటున్నా. ఇట్లా అప్పుడప్పుడు టైం పాస్ కానప్పుడు మాత్రం అవి ఇవి ట్రై చేస్తూ ఉంటా. నిజానికి ఈ టైంలో అసలు నిద్ర ఉంటలేదు కదా. ఆ నిద్ర లేక నేను అరిచేస్తున్నాను కూడా మా వాళ్ళ మీద. నిద్ర లేక పాప సతాయిస్తుంటే చిరాగ్గా ఉంటే మళ్ళీ వాళ్ళు వచ్చి ఏదో ఒకటి అడిగిర్రు అనుకోండి, ఇక అరిచేస్తున్నాను. ఇంకోటి, నాకు ఇజ్జేసియురి అజ్జేసియురి అని మళ్ళీ అడగబుద్ధి కాదు. కొన్ని అడుగుతాను, కొన్ని ఇక నేను చేసుకుంటా. అరవడం ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు మొత్తం పని ఇంట్లో వాళ్ళే చేసుకుంటారు. మా పెద్దోని స్కూల్ కి పంపించడం కానీ వచ్చిన తర్వాత చూసుకోవడం కానీ మొత్తం కూడా వాళ్ళే చూసుకుంటారు. కానీ ఇంట్లో ఏదైనా ఐటమ్ కనిపించలేదు అనుకోండి, వచ్చి నన్నే అడుగుతారు. పొద్దుస్థానం పనులు చేసుకునేదేమో వాళ్ళు, కానీ ఏదైనా కనిపించకపోతే అడిగేదేమో నన్ను. ఇక అరవక ఏం చేస్తా. వాళ్ళు ఎక్కడెక్కడనో పెట్టింది నాకెట్లా తెలుస్తుంది చెప్పురి. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ తిందామని బాదం అయితే నానబెట్టుకున్నాను. మామూలుగా బాదం తినటం వల్ల మెమొరీ పవర్ అనేది పెరుగుతుందంట. కానీ ఫ్యాక్ట్ ఏంది తెలుసా, ఆ బాదం నానబెట్టుడే మర్చిపోతాం. నైట్ నానబెడదాం అనుకుంటాం కానీ గుర్తుండదు. ఒకవేళ నానబెట్టినా ఉదయం నానబెట్టినామన్న విషయమే మర్చిపోతాం. అట్లుంటది మన బ్రెయిన్. ఇక దీనికి పొట్టు తీసుకొని తినమంటారు. నాకైతే ఆ పొట్టు తీసే ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇక తప్పదు కదా, తీసుకొని తింటా. చాలా వరకు నేను ఏదైనా నైట్ నానబెట్టాలి, ఉదయం దాంతో పని ఉంది అనుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా మర్చిపోతా. ఏ మధ్యరాత్రో ఖచ్చితంగా గుర్తొస్తుంది. మళ్ళీ కొద్దిగా లావుగా కనిపిస్తున్నాను కదా, కానీ తప్పదు. ఈ టైంలో డైటింగ్లని అవి ఇవి ఏం చేయలేం కదా. పాపకి ఫీడింగ్ మంచిగా చేయాలంటే మనం కడుపు నిండా అన్ని తినాల్సిందే. పాప ఒక 6 months వరకు వచ్చిందంటే ఆ తర్వాత మన గురించి మనం ఆలోచించాలి. రవ్వనైతే కలిపేసి ఒక 1/2 hour పక్కన పెట్టుకున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ తీసుకొని తగినన్ని వాటర్ అయితే వేసుకొని ఇంకా ఊతప్పం లెక్క వేసుకుంటున్నాను. కొంచెం లావుగానే వేసుకుంటున్నాను, చిన్నగా. ఇందులో మెయిన్ గా పెరుగు వేసుకోవాలి, అదే మంచిగా ఉంటది టేస్ట్ దాని వల్లనే. కాకపోతే మనకు అసలే జలుబు తొందరగా అవుతుంది కదా, మళ్ళీ పెరుగు తింటే ఏమవుతుందో అన్న భయానికి ఇంకా నేను అదైతే స్కిప్ చేసిన. ఈ పిండిలోనే క్యారెట్ ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను కదా, అవి కూడా వేసేసి కలిపేశాను. రౌండ్ గా వేద్దామంటే రావట్లేదండి బాబు. ఎవరైనా గనుక ట్రై చేస్తే ఇందులో పెరుగు వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. పాపకి ఏం వర్డ్స్ వచ్చినాయి పేరు పెట్టడానికి అని అడిగారు కదా, వా అయితే వచ్చింది. అయితే వా మీద పేరు పెట్టాలి, అలాగే పక్కన రేణు అని యాడ్ చేయాలి. ఎందుకంటే ఎల్లమ్మ తల్లి పేరు రేణుక అని కూడా ఉంటది కదా, అందుకోసం. నేను ఆల్రెడీ కొన్ని అనుకున్నాను,
కానీ చూడాలి, ఇంకా దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఒక సైడ్ చేసుకుంటుంటే ఒక సైడ్ పాపేమో ఏడుస్తుంది, అమ్మేమో ఒడ్ల దగ్గరికి ఊరికే కోళ్ళు వస్తున్నాయి అనమాట, వాటిని కొట్టడానికి వెళ్ళింది. ఇంకా పాపని అమ్మకైతే ఇచ్చేసి నేనైతే వేసేసుకున్నాను. నేను ఒక సైడ్ వేస్తుంటేనే ఒక సైడ్ మా చిన్నోడు అయితే లాగించేసిండు. ఇవి కూడా టేస్ట్ అయితే మంచిగానే ఉన్నాయి. నేనైతే మునగాకు పచ్చడి చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా పాప ఏడుస్తుంది కదా, నాకు వీలు పడలేదు. అందుకే ఇంకా నువ్వుల మిరపొడి ఉంటే అదైతే వేసుకొని తింటున్నా. మునగాకు పచ్చడి చేసుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ అస్సలు వీలు పడట్లేదండి బాబు. మొన్న ఒకసారి తెప్పించుకుంటే అది చేదుగా అనిపించిందంట మా ఆయనకి, అందుకే ఆ చెట్టు వద్దు అనేసి ఇంకా తెస్తలేడు. ఇంటి ముందు కూడా ఉంది, కనీసం అదైనా తెంపి చేసుకుందాం అనుకుంటేనేమో పాప ఏడుస్తుంది కదా, ఇంకా వీలు పడలేదన్నమాట. ఉదయము మా నాన్నగారి కోసం మా అమ్మ అయితే పులిహోర చేసింది, ఇంకా అది కూడా ఒక ప్రసాదం అంతా తీసుకున్నాను అంతే. ఇంకా తింటుంటేనే ఒకటి పార్సల్ అయితే వచ్చింది, తిన్న తర్వాత ఓపెన్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం బేబీ కోసం అయితే ఇవి ఆర్డర్ పెట్టుకున్నాను నేను మీషోలో. ఎన్నాళ్ళదో నాకు అలా నెరవేరింది. ఇంకా ఇప్పటి నుంచి మన షాపింగ్ స్టార్ట్ అనమాట. అలాగని అనవసరమైనవి కాదు, అవసరమైనవే కొంటానులేండి. నిజంగా బేబీ కోసం అది చేద్దాం ఇది చేద్దాం అని నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి మైండ్ లో, కాకపోతే నాకు కొంచెం రెస్ట్ కావాలి కదా, రెస్ట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయాలి. నాకైతే చిన్నప్పుడు హెయిర్ బ్యాండ్స్ పిచ్చి చాలా ఉండేది. హెయిర్స్ లూజ్ చేసేసుకొని హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికీ కూడా. కానీ ఇప్పుడు ఏం పెట్టుకుంటాం చెప్పురి, కనీసం నేను పెట్టుకోకపోయినా నా పాపకైనా పెడదామని తీసుకున్నాను. ఇప్పుడే ఆయిల్ మసాజ్ చేయించుకొని మంచిగా వండుకుందనమాట, అందుకే బొట్టు గిట్ల లేదు. పాపకి స్నానం చేయించిన తర్వాత చూపిస్తాను మళ్ళీ ఎట్లుందనేది. 3 కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నంకి కర్రీ అయితే చేసుకుంటున్నాను. పాలకూరని అమ్మ నైట్ అయితే కట్ చేసి పెట్టింది, ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అది ఇప్పుడు పాలకూర కర్రీ అయితే చేసుకుంటున్నాను. పాలకూరలో నాకు ఆనియన్ గానీ లేదంటే టమాటా గానీ వేస్తే అస్సలు నచ్చదు. ఇప్పుడైతే పాలకూరలో నేను వెల్లిపాయలు వేసి చేసుకుంటున్నాను. వెల్లిపాయలు అనేది మనకు పాలు రావడానికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది కదా. ఏ ఫుడ్ లోనైనా సరే ఎల్లిపాయలు ఉండేలాగా చూసుకోవాలి. నిజంగా దానివల్ల మిల్క్ అనేది మంచిగా ప్రొడక్షన్ బాగుంటది. నాకు కూడా డైలీ వీడియోస్ పెట్టాలని ఉంది, కానీ వీలు పడట్లేదు అసలు తీయటానికి. మార్నింగ్ బాగా నిద్ర వచ్చేస్తుంది, మధ్యాహ్నము కాసేపు మెలకువతో ఉంటున్నాం, మళ్ళీ సాయంత్రం పడుకుంటున్నాం, ఇంకా నైట్ మళ్ళీ మెలకువతో ఉండాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఇంకా ఓపిక ఉండట్లేదండి వీడియోస్ తీద్దామంటే కూడా. షార్ట్ వీడియోస్ అయినా తీసుకుందాం అంటే ఏం తీయాలనో అర్థం కాదు. కొందరైతే రోజుకు 2-3 పెట్టేస్తారు. నాకు ఒక్కటి తీయాలన్నా సరే ఏం తీయాలబ్బా అని ఆలోచించే లోపే ఒక రోజు గడిచిపోతుంది. కోళ్ళపారం దగ్గర పని కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకో వారంలో కోడిపిల్లలు వస్తాయేమో, మా ఆయన కూడా బిజీ అయిపోయిండు. ఇన్ని డేస్ కూడా నా డెలివరీ కోసం ఇంకా ఆపరేషన్ కోసమే ఆయన ఆగిందనమాట. ఈ పనులు ముగించుకున్న తర్వాత కోడిపిల్లలు వేసుకోవచ్చని. నాకు స్టవ్ చుట్టూ గిన్నెలు ఉన్నాయనుకోండి, అసలు వంట చేయబుద్ధి కాదు. అందుకే స్టవ్ దగ్గర ఉన్నవన్నీ ఫస్ట్ క్లీన్ చేసేసుకున్నాను. తోమేటివన్నీ కూడా టబ్లో వేసేసిన, అమ్మ తోముతుందిలే అని. ఇంకా కాస్త నీట్గా అయిన తర్వాత వంట అయితే చేసుకున్నాను. మా అమ్మ అయితే ఇక్కడే ఉంది, కాకపోతే చెప్పాను కదా అమ్మకి కూడా కొంచెం హెల్త్ బాగలేదని. అందుకోసమని చిన్న చిన్నగా పనులు నేను కూడా చేసుకుంటాను, కొన్ని మాత్రమే, అది కూడా కొన్నిసార్లు మాత్రమే. స్టవ్ మీదనే సగం చెత్తుంది, కొంచెం అక్కడక్కడ గిన్నెలు గిలాసులు గలీజ్గా కనిపిస్తున్నాయి. ఇంకా పురుడు లోపు అవన్నీ క్లీన్ చేపియాలి అమ్మతోనే. మీరు నన్ను తిడతారేమో, కానీ నాకు పురుడు వరకు ఒక ఫ్రాక్ అయితే కుట్టాలని ఉంది బేబీకి. అమ్మతో కుట్టిద్దామంటేనేమో అమ్మకి ఇంట్లో పనులే సరిపోతున్నాయి. మోటరే కదా, ఎంతసేపు ఒక 20 నిమిషాల్లో అయిపోతుందిలే, కుడదాం అనుకుంటున్నాను, చూడాలి. ఇంకా నేను వేరే టైప్ అనుకున్నాను, కానీ నాకు అంత టైం లేదనమాట. అందుకోసం కనీసం ఫ్రాక్ అయినా కుడదాం అనిపించింది. ఫస్ట్ నేను కుట్టిన ఫ్రాక్ వేస్తే అదో సాటిస్ఫాక్షన్ నాకు అనుకుంటున్నాను, కానీ మా వాళ్ళు తిడతారేమో, వాళ్ళనైతే ఒకసారి అడిగి వాళ్ళు ఓకే అంటే కుడతా. ఇంకా ఇక్కడ పాలకూర కర్రీ కూడా అయిపోయింది ఇంకా చేయటం. మా పెద్దోడు పుట్టినప్పుడు అయితే పాలు సరిపోక చాలా ఇబ్బంది అయింది, వానికి డబ్బా పాలు కూడా తాగిపించిన. అందుకే ఇంకా తర్వాత పిల్లలకి అలాంటి ప్రాబ్లం రావద్దు అన్నట్టు నేను ఫుడ్ మాత్రం మంచిగా తీసుకున్నా. నాకు కీమా మటన్ ఇవి అస్సలు నచ్చవు, అయినా సరే ఈ టైంలో మాత్రం ఇంకా తప్పదన్నట్టు కళ్ళు మూసుకొని తింటా. 3 పూటలలో ఏదో ఒక పూట అయితే నేను గుడ్లు అయితే ఉడకబెట్టుకొని తింటున్నాను. నిజానికి గుడ్ల వల్ల కూడా కుట్లు అనేవి తొందరగా తగ్గుతాయంట. అది తెలిసిన తర్వాతనే నేను గుడ్డు తినటం స్టార్ట్ చేసిన, అంతవరకు నేను కూడా దాని జోలికి పోలేను. ఇంకా వంట అవన్నీ అయిపోయిన తర్వాత కాసేపు మా చిట్టి తల్లితో నేను కూడా బజ్జున్నా. పాపకి స్నానం అయితే చేయించేసిర్రు, స్నానం చేయించారు కాబట్టి ఇక ఫుల్ నిద్ర వస్తుంటది. హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నా కదా ఎట్లుంటాయో చూద్దామని 3 కూడా పెట్టి చూసినాను అనమాట. అసలు ఎంత ముద్దుగుందో. మన పిల్లలకి మంది దిష్టి కంటే ఎక్కువ మన దిష్టే తగులుతుందంట. రోజులో 2 సార్లు అయినా సరే నా హెయిర్ తో నేను పాపకి దిష్టి తీస్తూనే ఉంటా. మా పాపని ఎవరు చూడరు, ఎవరు ఇంటికి రారు, ఎవరు చూడరు, కాకపోతే నేనే 24 గంటలు చూస్తుంటా కదా, నా దిష్టి తగులుతుంది. ఇంకా పాప అయితే పడుకుందనమాట, పడుకోబెట్టేసి ఇంకా నేను మధ్యాహ్నం భోజనం అయితే చేస్తున్నా. ఆ కారం పొడిలేమో ఒకటి నువ్వుల పొడి, ఇంకొకటి
ఇంకొకటి మా అక్క తీసుకొచ్చింది, అందులో కూడా ఎల్లిపాయలు అన్ని వేసి తీసుకొచ్చింది అనమాట కారం పొడి. పుట్నాలో పల్లిలో వేసి చేసినట్టుంది, అది కూడా టేస్ట్ అయితే మస్తు ఉంటది. ఇంకా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటది. ఏ కర్రీస్ లేనప్పుడు మాత్రమే కారం పొడి, నెయ్యి గానీ ఆయిల్ గానీ వేసుకుంటాను, లేదంటే కనుక కర్రీస్ జస్ట్ నీర్పొడి వేసుకుంటాను అంతే. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ నేను కాఫీ గాని తాగుతా, లేదంటే అప్పుడప్పుడు వెల్లుల్లి పాలు అయితే తాగుతా. వెల్లుల్లి రెబ్బలు కర్రీలో వేస్తేనేమో తినాలనిపిస్తుంది, కానీ ఇందులో పెద్దగా నచ్చదు, అందుకే అప్పుడప్పుడు చేసుకుంటా, డైలీ కాకుండా. పాలైతే మరగబెట్టుకోవాలి. అంతలోపు కొన్ని ఎల్లిపాయలు తీసుకొని కొంచెం కచ్చపచ్చగా అయితే దంచుకున్నాను. ఇంకా వాటిని పాలలో వేసి కొంచెం మరిగించుకోవాలన్నమాట. అవి బాగా మరిగిన తర్వాత చిటికెడు పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు అనేది ఇంకా మన ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, అది మన ఇష్టం. ఇంకా కొంచెం మసిలిన తర్వాత ఇందులోనే బెల్లం కానీ లేదంటే షుగర్ కానీ వేసుకోవాలి. మామూలుగా కాఫీలో అయితే నేను షుగరే వేసుకుంటాను, కానీ ఇట్లా వెల్లుల్లి పాలు కాచుకున్నప్పుడు మాత్రం కాస్త బెల్లం వేసుకుంటాను. బెల్లం పల్లీలు అప్పుడు బాగా తినేదాన్ని కదా, ఇప్పుడు కూడా తినాలనిపిస్తుంది, కానీ పల్లీలు తింటే దగ్గులేస్తుందంట. కొంతమంది కొన్ని క్వశ్చన్లు అడిగిరు, ఆపరేషన్ టైంకి నీకు బ్లడ్ ఎంత ఉండే అని. నాకు 8.7 అయితే ఉండే బ్లడ్. ఇంకా ఆపరేషన్ టైంలో మనకి ఇంజెక్షన్ ఇస్తారు కదా అనెస్థీషియా, అది మనకి వెన్నెముకకే ఇస్తారు, సేమ్ పెద్ద ఆపరేషన్ లెక్కనే. చేత ఆపరేషనా కరెంట్ ఆపరేషనా అని అడుగుతున్నారు. ఆపరేషన్ వచ్చేసి చేత ఆపరేషనే, సేమ్ సిజరిన్ లెక్కనే, కాకపోతే అందులో ఎక్కువ కుట్లు పడతాయి, ఇందులో తక్కువ కుట్లు పడతాయి అంతే. కాఫీ అయితేనేమో చాలా ఎక్కువ పెట్టుకుంటా, ఇది మాత్రం కొంచెం తక్కువనే పెట్టుకుంటా. నేను చెప్పినా కదా హెల్త్కి ఏది మంచిదో మనకు అది అంతగా నచ్చదు. ఇది ఫ్లేవర్ బాగానే ఉంటుంది, కానీ అంతగా తాగాలనిపించదు. ఇంకా ఒక్కొక్కసారి అయితే ఇట్లా వేడివేడిగా తాగాలనిపించలేదు అనుకోండి, కొంచెం చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసి నీళ్ళు తాగినట్టు గటగట తాగేస్తాను. రెడ్ కలర్ లైట్లు పెట్టుకుంటే ఇంట్లో వెచ్చగా ఉంటదంట, అందుకే మా ఆయన రెడ్ కలర్ లైట్లు తెచ్చిపెట్టిండు. డెలివరీకి ముందు మనకి ఇష్టం ఉన్నవన్నీ మనం ఎట్లా తింటామో, డెలివరీ తర్వాత మనకి ఇష్టం లేనివి కూడా మనం అట్లా తినాలి. ఇక ఇదైతే మధ్యరాత్రి మా వాళ్ళు ఎంత మంచిగా వండుకున్నారో చూడుర్రి. మా అమ్మ, మా ఆయన, పిల్లలు అందరూ కూడా మంచిగా నిద్రపోయి, వీళ్ళందరికీ రాత్రి అయింది, కానీ నాకు నా చిట్టి తల్లికి మాత్రం తెల్లారింది. మార్నింగ్ టైంలోనేమో చీమకండ్ల లెక్క చిన్న ఉంటాయి, అసలు కండ్లే తెరవదు. మధ్యరాత్రి మాత్రం గుడ్లింత పెద్ద వేసుకొని ఇక ఆడుకుంటది. అందరూ పొద్దున పూట మనం వండుకునేదే చూస్తారు, కానీ రాత్రిపూట ఇట్లా మేల్కున్నది ఎవరు చూస్తారు. ఇక ఏం చేస్తాం, కాసేపు బుజ్జి తల్లితో ఆడుకుందాం. ఇది మా ఇంటి దగ్గర బాత్రూమ్ల దగ్గర అనమాట. కొంచెం మా ఇంటి లారీ బోల్తా పడుతుండే, అక్కడ డ్రైనేజ్ గుంత ఉంది. నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కాబట్టి మొత్తం మెత్తగా అయిపోయి ఉంటది. పత్తి లారీ బరువు ఉంటది కదా, ఇంకా అక్కడ నుంచి వెళ్తుంటే దిగబడింది అనమాట. ఇంకా నయం పూర కింద వాళ్ళే. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పని పడింది మాకు, డ్రైనేజ్ గుంత పూడకపోయింది. ఇంకా మళ్ళీ బాత్రూమ్స్ కోసం మళ్ళీ డ్రైనేజ్ గుంతలు అయితే తీపియాల్సి వచ్చింది. ఓకే అండి, ఇక ఉంటాను. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మేబీ నెక్స్ట్ వీడియో వచ్చేసి మా సైడ్ మేము పురుడు ఎలా జరుపుకుంటాం అనేది చూపిస్తాను. ఇక ఉంటానండోయ్, ధన్యవాదాలు.